హలో గాయస్, మనకి నిన్న ఎల్ఎస్జీ వర్సెస్ ఎంఐ మ్యాచ్లో కనుక చూసుకుంటే మరి ముంబై ఇండియన్స్ ఏకంగా 54 రన్స్ తేడాతో గెలవడం జరిగింది. అయితే మరి దీంట్లో కీ రోల్ ప్లే చేసింది ఎవరన్నా ఉన్నారు అంటే అది బుమ్రా మాత్రమే. అయితే మరి బుమ్రా చూసుకుంటే ఏకంగా నిన్న 4 వికెట్లు తీశాడు. అది కూడా 4 ఓవర్లు వేసి కేవలం 22 రన్స్ మాత్రమే ఇచ్చాయి. అయితే మరి ఇక్కడ క్రెడిట్ మనకి ఇవ్వాల్సింది ఎవరికైనా ఉందంటే అది బుమ్రాకి మాత్రమే. అయితే మరి బుమ్రా ఈ 4 వికెట్లతో ఒక రికార్డ్ని అయితే క్రియేట్ చేశాడు. అదేంటంటే మరి ముంబై ఇండియన్స్ తరఫున ఇప్పటి వరకు చూసుకుంటే హైయెస్ట్ వికెట్ టేకర్ ఎవరన్నా ఉన్నారు అంటే అది లసిత్ మలింగ. సో అది కూడా 170 వికెట్లు తీసుకోవడం జరిగింది ముంబై ఇండియన్స్ తరఫున ఆడి. అయితే మరి లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే ఈ మలింగ రికార్డ్ని సమ్మన్ చేశాడు బుమ్రా. సో అయితే ఇప్పుడు ఈ మ్యాచ్లో వచ్చేసరికి మరి 4 వికెట్ తీసుకొని మరి ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ తరఫున హైయెస్ట్ వికెట్ టేకింగ్ బౌలర్గా మరి బుమ్రా అయితే రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది లసిత్ మలింగాని దాటుకొని. అయితే మరి ఓవరాల్గా చూసుకుంటే అంతకుముందు ఛాంపియన్స్ లీగ్ కూడా ఉండేది మనకి. సో మరి ఆ ఛాంపియన్స్ లీగ్ అలాగే ఐపీఎల్లో కనుక కలుపుకుంటే మరి లసిత్ మలింగ మొత్తం కూడా 195 వికెట్ తీశాడు. అయితే మరి బుమ్రా ఆ రెండింటిలో కూడా కలుపుకుంటే మరి 177 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అయితే ఇంకొక 18 వికెట్స్ కనుక తీయగలిగాడు అంటే ఆటోమేటిక్గా మరి ఓవరాల్గా ముంబై ఇండియన్స్ తరఫున హైయెస్ట్ వికెట్ టేకింగ్ బౌలర్గా బుమ్రా అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో అయితే మరి దీని గురించి మరి బుమ్రా మరి లసిత్ మలింగ రికార్డ్ని బ్రేక్ చేస్తాడా లేదా? సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.